కోసం తను సెట్ చేసుకున్న ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఫిల్మ్ దిల్రుబా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా ఫ్యాన్స్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు. మీరందరూ చాలా బాగుండాలి, చాలా పాజిటివిటీతో, చాలా హ్యాపీగా ఇయర్ మొత్తం మీరందరూ నవ్వుతూ అన్ని విధాలా అంతా బాగుండాలి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సరిగమ సార్ with utmost love and respect. Welcome to Telugu film industry. So happy to be associated with Saregama. నేను ఒక 2 years నుంచి నేను చూస్తున్నానండి. ద వే దే ట్రీట్ యాజ్ ఎ యాక్టర్స్గా మమ్మల్ని కానీ, లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళ ప్రొఫెషనలిజం కానీ అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అండ్ ఐ లవ్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్. ఎంటైర్ సరిగమ టీమ్కి, ప్రతి ఒక్కరికి, విక్రమ్ సార్, సాహిల్ సార్, సిద్ధార్థ్ సార్, ఆశిష్ సార్, మాతో ట్రావెల్ చేసిన రాహుల్ సార్, ఎవ్రీథింగ్, పంకజ్ సార్, ఇక్కడ మార్కెటింగ్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ టు అసోసియేట్ విత్ సార్. మీ ఫస్ట్ తెలుగు సినిమా నాతో అవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. మరి రవీణ గురించి లాస్ట్లో మాట్లాడతాను. డైరెక్టర్ కరణ్ రో, నాకు వి మెట్ 3 years బ్యాక్ అండి. 3 years బ్యాక్ మేము కలిసాము. తన మాటలు నాకు చాలా కొత్తగా అనిపించాయి. అంటే కాసేపు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా సరే ఆ వ్యక్తితో మాట్లాడచ్చు అనిపించింది. తను ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. ఏదన్నా ఒక సిచ్యువేషన్ని తను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మీకు టీజర్లో అది కనిపించింది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కొంచెం వెరీ ఇంటెన్స్ అర్బన్ లుక్లో కనపడబోతున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా దిల్రుబా ఈజ్ ఆల్ అబౌట్, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే చూస్తున్న వాళ్ళందరూ మనము దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకున్నాం. అది లవర్ కోసమైనా సరే, ఇంకొక దేనికోసమైనా సరే మనం క్యారెక్టర్ వదులుకున్నాం. అలా క్యారెక్టర్ వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవాడే సిద్ధార్థ్. అదే దిల్రుబా. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉంటారు, ఏదైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు, మన జీవితంలో దేనికోసమైనా మనం క్యారెక్టర్ వదులుకోకూడదని చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ దిల్రుబా చాలా హార్డ్ హిట్టింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మా డిఓపి విశ్వాస్ భయ్య, ఇంకేం చెప్తాం ఆయన గురించి, మీకు కనిపించి మీ ఇద్దరం పక్కన మీకు నా ప్రతి ఒక్క హిట్ సినిమాలో ఆయన ఉన్నాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని సినిమాల్లో, ఖచ్చితంగా రాబోయే చాలా సినిమాలలో కూడా ఆయన ఉంటారు నాతో. ఆయన ఉన్నాడంటే ఏదో తెలియని ఒక ధైర్యం. విశ్వాస్ భాయ్ సెట్లో ఉన్నాడంటే నాకు చిన్న ఒక కాన్ఫిడెన్స్. నేను అంటే మోర్ దెన్ ఒక కెమెరామ్యాన్ అనే దానికన్నా అండి, తను ఉన్నాడంటే సినిమా చాలా బెటర్ అవుద్ది. నా క్రాఫ్ట్ కోసం వర్క్ చేయాలనే దాని గురించి కాకుండా సినిమా ఎంత బెటర్ చేయాలనే దాని గురించి వర్క్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య, నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సుధీర్ సేమ్ అలాగే, ఇంకా సుధీర్ కూడా ఇంకా అన్ని సినిమాల్లో మీకు కనిపిస్తుంటాడు కదా సుధీర్. యంగెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్. సో హ్యాపీ సుధీర్. దిల్రుబా అన్నీ ఇలా చాలా దగ్గరుండి రోజు డే అండ్ నైట్ మాకు సుధీర్ ఉన్నాడంటే ఈవెన్ ప్రొడక్షన్కి కానీ మా అందరికి ఎక్కడో తెలియకున్న ఒక చిన్న ధైర్యం. రేపు ఈ వర్క్ ఉందంటే ఈరోజు నైట్ చెప్పినా సరే ఏదో విధంగా చేసేస్తాలే అని చెప్పి అంత ధైర్యం, ఎలా అయినా సరే మాకు అనుకున్నదాన్ని డెలివరీ చేస్తుంటాడు. థ్యాంక్ యూ అగైన్ సుధీర్. అగైన్ వీ మేడ్ వన్ గుడ్ ఫిలిం, నైస్ జర్నీ విత్ యూ. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్. రేపు ఈ సినిమాలో మీకు రేపు 2 సాంగ్స్ వస్తాయండి. అంటే 2 అంటే చాలా వస్తాయి, బట్ మాస్టర్స్ చేసిన ఒక సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. అగ్గిపుల్ల అనే సాంగ్ కావచ్చు, లేకపోతే హే జింగిలి అనే సాంగ్ కావచ్చు, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ శామ్సియస్ గారికి చెప్పాలి. శామ్సియస్ సార్, ఐ లవ్ యూ. నాకు తెలిసి ఈ సినిమాకి మీరు ఇచ్చిన సాంగ్స్ బెస్ట్. శామ్సియస్ గారు నాకు దిల్రుబా అనే సినిమాలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి, మై కెరియర్ బెస్ట్ ఆల్బమ్ దిల్రుబా. త్వరలో పాటలు రిలీజ్ అవ్వబోతున్నాయి. నా సినిమాలో పాటలు అంటే మీరు కొంచెం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఈ సినిమాలో పాటలు ఇంకా ది బెస్ట్ ఉంటాయి. ఇదిగో టీజర్ బీజిఎం విన్నారు కదా. నేను ఫస్ట్ టైం నేను టీజర్ బీజిఎం వినగానే శామ్సియస్ గారు కాల్ చేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. సినిమా మొత్తం అలాగే బీజిఎం ఉండబోతుంది. మీరు చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. థ్యాంక్ యూ శామ్సియస్ సార్.
అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, నేషనల్ అవార్డ్ విన్నర్ కేఎల్ ప్రవీణ్ గారు నా సినిమాకి ఎడిటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్ ఫిఫ్త్న కట్ చూపిస్తున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిల్రుబా ఫస్ట్ కట్ మొత్తం అంతా. అలాగే సురేష్ అన్న, కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వర్క్ చేసిన ప్రొడక్షన్ ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మా రవణ, నేను రవణని ఫస్ట్ టైం 2019లో కలిశానండి. నా రాజావారి రాణి గారి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, అప్పటికే RX100 చేసి చాలా పెద్ద హిట్ కొట్టున్నారు. రాజావారి రాణి గారు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని చెప్పి రవణని, సురేష్ అని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అలాగే వ్యక్తి ఉన్నాడండి. అంటే నాకు తెలిసి 1990 నుంచి సినిమాల్లోనే ఉన్నాడు, డిస్ట్రిబ్యూషన్లోనే ఉన్నాడు. సినిమా అంటే పిచ్చి. నేను ఎప్పుడు కలిసినా సరే కిరణ్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఈ 3 ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఈ సినిమాని బెటర్ చేయడానికి తను ఎంత తాపత్రయపడుతున్నాడు. సరిగమ వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి రవణ ఇంకా ఏదో సినిమాని బెటర్మెంట్ చేద్దాం, ఇంకా ఏదో బెటర్మెంట్ చేద్దాం. మనం స్క్రీన్ మీద చాలా పెట్టి చూపిస్తేనే ఆడియన్స్ ఇప్పుడున్న సినారియోలో ఒక టికెట్ పెట్టి వాళ్ళు థియేటర్కి రావాలంటే మనం చాలా చూపించాలి. మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి, లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి, తనకు శక్తికి మించి ఒకానొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి, అంటే ప్రొడ్యూసర్గా అంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ సినిమా. తను ఒక మంచి సినిమా చేయాలి, నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు. డే అండ్ నైట్ లేచి ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నానండి, నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవణ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. వాళ్ళిద్దరూ 3 ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి. కరుణ్ రో కానీ తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు. అలాగే రవణ కోసం, వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు. టీం అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని. సో దిల్రూబా మంచి పాటలు, ప్రాపర్ ఎంటర్టైనర్, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మిస్ అవ్వద్దండి. అదే లాస్ట్లో మా దిల్రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే, వాడి స్టేట్మెంట్ ఏంటంటే, స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, డోంట్ హ్యావ్ యాటిట్యూడ్, దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు సినిమా, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి, ఎవ్రీ పర్సన్, అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం. సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్రూబా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. మీ అందరికీ చాలా మంచి జరగాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ